గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎంత ఎన్ని ఎట్లా అవ్వాలనే ఉద్దేశం అందరికి విలేజ్ బ్యాక్గ్రౌండ్ టౌన్ అయినా చాలా మందికి ఆశల పల్లకిలో ఉంటుంది. దాని గురించి మనం ఇప్పుడు కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు పోలీస్ కానిస్టేబుల్ ఫస్ట్ ఎన్ని స్టేజ్ 1 ఎట్లుంటుంది ఎగ్జామ్స్ అనేది. స్టేజ్ 1లో ప్రిలిమ్స్ ఉంటుంది. ఏముంటుంది? ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి, ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఇంతకుముందు ఉన్న ప్రకారం మనకు ఇందులో కూడా మనకేమవుతుంది, క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలని ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏం సంబంధించి ఉంటుంది? ఈ 200 మార్కులకు 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంతకుముందు జరిగిన నోటిఫికేషన్లో ఏం చేశారు? నెగిటివ్ మార్క్స్ ఉన్నది. అంటే 1:4 అన్న ఉండొచ్చు, 1:3 అన్న ఉండొచ్చు. అంటే 1:4 ఏంటంటే 4 తప్పులకు 1 మార్కు, 4 తప్పులు చేస్తే 3 తప్పులు చేస్తే 1 మార్కు. ఇందులో మనం జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో మీరు సాధారణంగా తెలుసుకోవచ్చు, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, వరల్డ్ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీకి సంబంధించినవి ఉంటాయి. హిస్టరీ విభాగానికి వస్తే, జాగ్రఫీకి వస్తే కూడా సేమ్ వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. వరల్డ్ జాగ్రఫీ కొద్ది భాగమే ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ మెయిన్ ఉంటుంది. తెలంగాణ జాగ్రఫీ ఆల్రెడీ మీకు తెలంగాణ జాగ్రఫీ కూడా ఉంటుంది. అట్లాగే కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అదేదో ప్రత్యేకమైన సబ్జెక్టు అని. కరెంట్ అఫైర్స్ బాగా, కానీ మనము ఈ సబ్జెక్టులోనే కొత్తగా వచ్చే కరెంట్ డాటా ఏముంది, ఎకనామీలో ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఇండియన్ ఎకనామీలో డాటా ఎప్పుడు మారుతూ ఉంటుంది. తెలంగాణ ఎకనామీలో సోషియో అవుట్లుక్ అని ఉంటుంది. ఇట్లా మీరు ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలా ఉంటారని. జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్లో ఏముంటుంది? ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, మామూలుగా వచ్చేసి టెన్సెస్, యాక్టివ్ వర్బ్స్, ప్యాసివ్ వర్బ్స్, ఇలా మళ్ళా స్పెల్లింగ్ మిస్టేక్స్, ఈ విభాగాల నుంచి వస్తాయి. అలాగే అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, అది ఒక 30 మార్క్స్ ఉంటుంది. అర్థమెటిక్ చాలా మంది భయపడతా ఉంటారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఏంటంటే మామూలుగా ప్రాక్టీస్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నట్టు, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మనిషి. ప్రాక్టీస్ చేయకపోతే ఎప్పుడైనా కానీ పర్ఫెక్ట్ కాలేడు. మనం రోజు చదువుతూ ఉంటేనే ఎవరైనా జ్ఞప్తికి ఉంటుంది. అలాగే రోజు విడిచి రోజు చదివినాం అనుకో, ముందు చదివిన ఎగ్జామ్ పేజీల మ్యాటరు తర్వాత రోజు మనకు జ్ఞప్తికి రాదు. అలాగే మ్యాథమెటిక్స్ కానీ అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి డైలీ ఒక కాన్సెప్టు. ఇప్పుడు కాసాగు గాసాబనా, బీజగణితమా, అలాగే క్యాలెండరా, అదే గడియారమా, ఇలా అన్ని పడవలు, ఓడలు, ప్రవాహాలు, ఇలా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజు మీరు టైమింగ్ పెట్టుకొని చేస్తూ ఉంటే దానికి తగ్గ ప్రతిఫలం మనకు వస్తుంది. కానీ ఎట్ ఏ టైం ఒక బుక్ తీసుకొని 2 రోజుల్లో 1 రోజులో నేను చదువుతా అనేది చాలా కష్టమైన పని. అలా సక్సెస్ రేట్ అనేది ఒక 5%, 2% కూడా ఉండదు. ఎందుకంటే 1 రోజులో సాధ్యమయ్యేది కాదు. ఎగ్జామ్స్ కాంపిటేటివ్ స్పిరిట్లో నువ్వు ఒక బుక్ తీసుకొని ఒక 2 రోజులు ఇస్తే నువ్వు పూర్తి పేజీలు ఇట్లా తిప్పేయడానికి కూడా నీకు ఎంత టైం పడుతుంది? 2 hours టైం పడుతుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే ఏం కాదులే అనే ఒక భేదాభిప్రాయంలో ఉండి, అదేమవుతుందంటే తర్వాత మాలాంటి వాళ్ళు కలిసినప్పుడు ఏమవుతుంది, సార్ మేము చదివినాం కానీ తక్కువ టైం చదివినాం, ఎక్కువ గ్రౌండ్కే ఇంపార్టెన్స్ ఇచ్చినాం అని అంటారు. అందుకే ఏమవుతుందంటే చాలామంది పోయిన తర్వాత దానికి గుర్తొస్తుంటుంది. ఇలా నెగిటివ్ మార్క్స్లో పోయినసారి ఎలా ఉండే అంటే, బీసీ వచ్చేసి 60 మార్క్స్ ఉండే, ఎస్సీ ఎస్టీ 50 మార్క్స్, ఓసీ ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా 75 మార్క్స్, అట్లా 60 ఉండే. మామూలు 75 మార్క్స్ అట్లా ఉండే. ఈ ప్యాటర్న్ తీసుకున్నాక తర్వాత తగ్గించారు. అట్లా
ఈ నెగిటివ్ మార్క్స్ వచ్చినాక చాలామంది అది తప్పులు పోవడం, క్వశ్చనింగ్ ఫార్మేషన్ తప్పు ఉండడం, రాంగ్ క్వశ్చన్లు ఇవ్వడం అలా వల్ల తగ్గింది అని. అట్లా ఆ విధంగా మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. థ్యాంక్ యూ. ప్రిలిమ్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మోరా అంజీ 7 యూట్యూబ్ స్టడీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తాను. పోలీస్ కానిస్టేబుల్ ఇది స్టెప్ 1 గ్రహించగలరు. స్టెప్ 1లా